జూన్ 15 వరకు 75,000 చెక్కులు తయారైనాయి. 75,000 చెక్స్ ప్రిపేర్ అయినాయి. ఆల్రెడీ ఆ సంబంధించి 15,000 చెక్కుల్ని లబ్ధిదారులకు కూడా చేకూర్చినాము. దానితో పాటు మిగతాది కూడా ప్రాసెస్లో ఉంది. ఏదైతే మీరు స్కామ్ చేసి మీరు దోచుకుండ్రో ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని కూడా ఈరోజు 10 లక్షలకి పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది, రేవంత్ రెడ్డి గారిది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసిన స్కామ్ల పైన మాట్లాడక, మీరు దొంగతనం చేసి ఆ దొంగతనం బయటికి రావద్దనే ఉద్దేశంతో దొంగతనం చేసిన వ్యక్తులే ఈరోజు దొంగతనం ఎట్లా జరిగిందని చెప్పి మాట్లాడే విధంగా చెప్పే విధంగా చిత్రీకరించే ఒక ప్రయత్నము మీరు చేస్తుర్రు. ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్న మీకు ఇది కరెక్ట్ కాదు. వాస్తవాలేందో రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయాలు ఉన్న మీరు, సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకునే మీరు ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప ఏదైతే ఈ యొక్క ప్రజా పరిపాలనని ఏదో నిందించాలి, జీర్ణించుకోలేక, తట్టుకోలేక నా బావది బొమ్మర్దిది మా పంచాయతీ బయటికి వస్తే అది ప్రచారం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి తప్పుదో పట్టించాలి, సైడ్ ట్రాక్ పట్టించాలని చెప్పి మీ అంతర్గత మీ ఇంటి పోరు కోసం బయటికి వచ్చి ఏది పడుతుంది మాట్లాడితే సరికాదు. ఇంకొకటి ఏదైతే యువకులు వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే, ప్రజా దర్బార్ వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే కూడా మా సంబంధించిన చిన్నారెడ్డి గారు మా వారు కనీసము కనికరించలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర కానీ, మా దగ్గరికి కానీ, మా స్వయాన మా గాంధీ భవన్ కానీ ఎక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా మేము దాన్ని తప్పు పడతలేము. ఆ విద్యార్థులని, ఆ యువకులని నిర్బంధించి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి మేము ఏదైతే ఉద్యమాన్ని ఆపే ప్రయత్నం చేస్తలేము, వాళ్ళ గొంతుల్ని నొక్కే ప్రయత్నం చేస్తలేము. ఈ ప్రజా పరిపాలనలో సమస్యలు మా దృష్టికి వచ్చినా, వారు మా దగ్గర కలవనీకి వచ్చినా, వారి కోపంలో ఉన్న వారి కోపాన్ని కూడా స్వాగతిస్తున్నాము. ఆ సమస్యని తీసుకుంటున్నాము, ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పని వాళ్ళతోటి బాధ్యతగా వ్యవహరిస్తూ, బాధ్యతగా వాళ్ళకి సమాధానం చెప్తూ, బాధ్యతతోటి సమస్యల్ని పరిష్కరిస్తున్న ప్రభుత్వం, బాధ్యత గల ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రతి సమస్యని, మేమిచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము.